పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. మరొకసారి మళ్ళీ మనం కలుసుకుంటున్నాం. కలుసుకున్న ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్నో లేకపోతే తెలిసిన పాత విషయాన్ని ఇంకో కొత్త విధానంగానో మనం తెలుసుకుంటాం. అందుకోసం మనం ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ ఉంటుంది, ఒక్కొక్క శీర్షిక కింద మనం మాట్లాడుకుంటాం. ఈరోజు నేను ఎంచుకున్నది శాస్త్రీయ దృక్పథం అన్న సమాసం. శాస్త్రీయ దృక్పథాన్ని ఇంగ్లీష్లో సైంటిఫిక్ టెంపరమెంట్ అంటారు. ప్రతి విషయాన్ని కూడాను ఒక శాస్త్రీయ దృక్పథంతో మనం ఆలోచించాలి, శాస్త్రీయ దృక్పథంతో మనం తెలుసుకోవాలి. ఏ విషయమైనా కానీ శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటి? ఒకే విషయం మీద ఎన్నో ఉదాహరణలు సేకరించడం, ఆ ఉదాహరణలు అన్నీ కూడా సేకరించి తర్వాత వాటిని చక్కగా పరిశీలించడం, అందులోంచి సామ్యాలను అసామ్యాలను మనం గ్రహించడం. అప్పుడు సామ్యాలను అసామ్యాలను మనం గ్రహించినప్పుడు అందులోంచి ఒక ప్రకాశం వెలుగు వస్తుంది, ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన దగ్గర పెట్టుకొని ఆ అవగాహన అన్నది కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అనవగాహనగా మారవచ్చు. అప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త విషయం గురించి ఉదంతాలు సేకరించి వాటిని మళ్ళీ అందులో ఉన్న సామ్యాలు అసామ్యాలు గ్రహించుకొని ఇంకొక అవగాహనకు రావడం, ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇదంతా వెలిసి శాస్త్రీయ దృక్పథం అంటారు, సైంటిఫిక్ టెంపరమెంట్. ఎవరో ఒకరు చెప్తే వెంటనే గుడ్డిగా నమ్మడం కాదు, లేకపోతే ఎవరు చెప్పకుండా మనమే ఏదో అనుకోవడం కాదు. ఏది అధ్యయనం చేయకుండా మాట్లాడుతూ ఉంటాం, అది అశాస్త్రీయత. పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనడం అశాస్త్రీయత, అశాస్త్రీయ దృక్పథం. శాస్త్రీయ దృక్పథం కాదు. ఒక కుందేళ్ళు ఉంది, ఒక కాలుని పట్టుకున్నాడు వాడు, మిగతా కాళ్ళు లెక్క పెట్టాడు, 3 కాళ్ళు ఉన్నాయన్నాడు. వీడు ఒక కాలుని పట్టుకున్నట్టు వీడికి తెలియదు. పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనేది అశాస్త్రీయ దృక్పథము. అలాగే పరమానంద శిష్యులు 10 మంది ఉంటే ఒక నది దాటుతున్నప్పుడు, కాలువ దాటుతున్నప్పుడు ఎంతమంది దాటారు అని వాడు తనని లెక్క పెట్టుకుని మిగతా అందరిని లెక్క పెడతా 9 ఉన్నారంటాడు. ఒకడు ఎక్కడో మిస్సింగ్ అంటాడు. అందరూ అదే విధంగా చేస్తుంటారు. ఆ పరమానంద శిష్యులు వాళ్ళు తమని లెక్క పెట్టుకోకుండా అందరిని లెక్క పెట్టి 9 మంది ఉన్నారంటాడు. 10వ వాడు ఎక్కడ పోయాడు? ఇదే అశాస్త్రీయ దృక్పథం. 10వ వాడు ఎక్కడికి పోతే అక్కడే ఉన్నాడు. వాళ్ళంతా పరమానంద శిష్యులు, మూర్ఖ శిఖామణులు. పరమానంద శిష్యులు అంటే మూర్ఖ శిఖామణులు, అశాస్త్రీయంలో ఉండేవాళ్ళు, శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళు. ప్రతి విషయంలోనూ శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళు ఉంటారు. ఒకసారి ఏమైందంటే, ఒక 150 సంవత్సరాల కిందట ఉత్తరప్రదేశ్లో ఒక బ్రిటిష్ ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్ భారతదేశంలో యోగులందరినీ హేళన చేస్తున్నాడు. వీళ్ళంతా యోగులట, ఏమిటో చేస్తారట అని హేళన చేస్తుంటాడు. అప్పుడు వాడి దగ్గర ఉన్న మనిషి ఒకడు, స్వామీజీ మా పక్కింటిలోనే ఒక యోగి ఉన్నాడని చెప్పాడు. ఉన్నాడా? యోగా? ఎలా ఉన్నా కొడుకు, వాడిని తీసుకురావాలని చెప్పేస్తాడు. వాడిని పట్టుకొస్తారు. నువ్వు యోగివేనా నాయన అని అడుగుతాడు. అవును స్వామి నేను యోగిని అంటాడు. నువ్వు యోగి అని చెప్పి తన కత్తి తీసుకుని ఒక చేయి కోసేస్తాడు. అంత దుర్మార్గుడు వాడు, బ్రిటిష్ వాడు. ఈ యోగి ఏం చేశాడు? కింద ఒక చేయి పడిపోయింది,
తను వేరే చేయితో ఆ చేయిని పట్టుకుని తీసుకుని ఇక్కడ అంటించుకుని మళ్ళీ నమస్కారం పెట్టి 2 చేతులు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. నేను యోగిని స్వామీజీ అన్నాడు. అది వాడికి అర్థం కాదు. వాడు దాన్ని అధ్యయనం చేయడం కూడా వాడు ఇష్టపడాడు. వాడు ఎంతటి అశాస్త్రీయ దృక్పథంలో ఉంటాడో లెక్కే లేదు. ధ్యానం ద్వారా క్యాన్సర్ రోగాలు అన్ని పోయాయని చెప్తున్నా కూడాను, క్యాన్సర్ వచ్చిన వాడిని చెప్తున్నా కూడాను ఈ డాక్టర్లు నమ్మరు. వీళ్ళొక సైంటిస్టులు అంటే వీళ్ళొక డాక్టర్లు అంట. ఈ సోకాల్డ్ సైంటిస్ట్ దారంతా అన్సైంటిఫిక్ థాట్లో ఉంటారు. ఈ సోకాల్డ్ డాక్టర్స్ అంతా కూడాను అశాస్త్రీయ దృక్పథంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు డాక్టర్లే కాదు, వాళ్ళు సైంటిస్టులే కాదు. ఎందుకంటే ఒకతను క్యాన్సర్ ఉన్నవాడు, నువ్వు క్యాన్సర్ ఉన్నవాడని వాడి పరీక్షలతో చూసిన తర్వాత వాడు ధ్యానం చేసి క్యాన్సర్ అంతా పోగొట్టుకున్నప్పుడు ఆ ఎక్స్రేలో చూపించినప్పుడు వాడు ఇంకా నమ్మాలి కదా. వాడు నమ్మడు. ఎందుకంటే వాడి సొంత స్వార్థం ఉంది అక్కడ. వాడికి డబ్బులు కావాలి. వాడికి శాస్త్రం అక్కర్లేదు. అశాస్త్రీయ దృక్పథంలో ఉన్నవాళ్ళే ఉన్నారు ఈ శాస్త్రీయతగా ఉన్నవాళ్ళంతా ప్రపంచంలో. అందరూ ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడే, ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ టెంపరమెంటే. ప్రపంచంలో ఎక్కడ చూసినా మూర్ఖులు ఉన్నారు. డాక్టర్లు కాని వాళ్ళని డాక్టర్లు అంటున్నాము, సైంటిస్టులు కాని వాళ్ళని సైంటిస్టులు అంటున్నాం మనం. వాడే కనుక నిజమైన సైంటిస్ట్ అయితే అందరూ ఆధ్యాత్మికంగా రావాల్సిందే. ఆధ్యాత్మికలోకి రాకపోతే వాడు సైంటిస్టే కాదు. వాడు నేర్చుకునేది సైన్సే కాదు. వాడికి శాస్త్రీయ దృక్పథం లేనే లేదు. వీళ్ళని సైంటిస్ట్ అంటుంటే నాకు పక్క నవ్వు వస్తుంటుంది. నవ్వాలో ఏడవాలో తెలియదు నాకు. ఆధ్యాత్మికతలో వచ్చిన వాళ్ళే, దానిలో వచ్చిన వాళ్ళే శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు, సత్యాన్ని నిజంగా తెలుసుకున్నవాళ్ళు, అది తెలుసుకోదలుచుకున్న వాళ్ళు. సత్యాన్ని తెలుసుకోదలుచుకుని వాళ్ళు ఎలా సత్యాన్ని తెలుసుకుంటారు? వాళ్ళకి వ్యాపారం కావాలి, డబ్బులు కావాలి. ఏమంటే సర్జరీ చేస్తారు, 4 ముక్కలు తీసేస్తారు, లక్షల రూపాయలు సంపాదిస్తారు. వాడికి లక్షల రూపాయలే కావాలి, అంతేకాని సత్యం అక్కర్లేదు వాడికి. ఇక్కడేమో ధ్యానం చేసే లక్షల మంది తమ రోగాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తలకాయ నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు. ఇవన్నీ వాడు చూస్తున్నా కూడా వాడు చూడకుండా ఉంటారు వాళ్ళు. ఆది శంకరాచార్య వాళ్ళు చెప్పారు, పశ్యతి మూఢో. మూఢులు ఏం చేస్తుంటారంటే వాడు చూస్తున్నా కూడా చూడకుండా ఉంటారు వాళ్ళు. ఆ చూస్తున్నది వాళ్ళు అవగాహన చేసుకుంటే వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది. వాళ్ళకి వ్యాపారమే ముఖ్యం, తాత్కాలిక లాభాలే ముఖ్యం వాళ్ళకి. ఆ పేషెంట్ ఎటుపోయినా కూడా వాడికి అనవసరం, వాడి డబ్బులు గుంజాలంతే. ఇలా ఉంటుంది ఈ సోకాల్ డాక్టర్స్, సైంటిస్ట్. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదివి కాలేజీలో నేర్చుకున్న శాస్త్రం పక్క నవ్వాలనిపిస్తుంటుంది, లేకపోతే ఏడవాలనిపిస్తుంది. మనం ఏడవం కనుక నవ్వుతుంటాం. మాస్టర్లు ఎవడు ఏడవాడు, కానీ పక్క నవ్వుతాం. వీడొక శాస్త్రజ్ఞుడు అంటే వీడొక డాక్టర్ అంటే అని చెప్పేసి. చిన్న ఉదాహరణ చెప్తాను. 1963లో రేపు నాకు పబ్లిక్ ఎగ్జామినేషన్ 12th క్లాస్, సికింద్రాబాద్లో ఉన్నాను. ఆ రోజు సాయంత్రం, రేపు పరీక్షలు ఉన్నాయనుక ఆ రోజు సాయంత్రం నేను క్రికెట్ ఆడుతున్నాను రోడ్డు మీద, తార్ రోడ్డు మీద. ఎవడో కొట్టాడు, నేను వారి ఫీల్డింగ్ కోసం డైవ్ కొట్టి పట్టుకున్నాను. కానీ నా చెయ్యి ఇక్కడ ఏదో విరిగిపోయింది, ఇక్కడ కుడి చెయ్యి. ఆ చేయితోనే రాయాలి నేను, రేపే ఎగ్జామినేషన్. ఇక్కడ బాగా వాచిపోయింది. మా అమ్మగారు నన్ను షినాయ్ నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లారు, సికింద్రాబాద్లో మారేడుపల్లిలో. వాడు చూసి, ఇక్కడ డిస్లొకేట్ అయిందైనా నువ్వు 15 రోజులు కట్టులో ఉండాలి అన్నాడు అనమాట. ఆ 15 రోజుల్లో 10 రోజుల్లో నా ఎగ్జామ్స్ అయిపోతాయి, 1 సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది. మా అమ్మగారు ఏం చేశారు, నన్ను మా ఇంటి ఒక స్వామీజీ ఒక ఆయన ఉన్నారు, సికింద్రాబాద్ మెక్లాయిడ్ గూడలో. అక్కడ తీసుకెళ్ళేసి స్వామీజీ చూపించారు. ఇలా అయిందంటే మా స్వామీజీ ఆయన పక్క నవ్వాడు. నవ్వి కళ్ళు మూసుకున్నాడు, ఏదో మంత్రం చెప్పాడు. 2 నిమిషాల్లో నా నొప్పంతా పోయింది, వాపంతా తగ్గిపోయింది. మరి ఏమైందంటే అక్కడ సైన్స్ ఎక్కడ ఉంది? ఇక వెరీ సైన్స్. ఈ విషయం చెప్తే ఆ డాక్టర్లు నా మాటలు వినరు, వాళ్ళు చెవిలో పోసుకోరు వాళ్ళు. ఎందుకంటే ఆ చెవిలో పోసుకుంటే ఇష్టం లేదు వాళ్ళకి. మంత్రం వల్ల నయమైందని వాళ్ళు చెప్పడానికి వినరు వాళ్ళు. వాళ్ళకి శాస్త్రీయ దృక్పథం లేదు, వాళ్ళకి వాళ్ళ డబ్బులే కావాలి, వాళ్ళ సర్జరీగా కావాలి వాళ్ళకి.
ఇలా ఉంటుంది డాక్టర్లు అందరూ అశాస్త్రీయంలో ఉంటారు, కానీ మేము శాస్త్రజ్ఞులు అని చెప్పుకుంటారు వాళ్ళు. ఈ శరీరానికి భోజనమే అక్కర్లేదు. ఇప్పుడు ఈ లోకంలో, ఈ భూలోకంలో 10,000 మంది ఉన్నారు, వాళ్ళు ఏమీ తినరు. మరి వాళ్ళ శరీరం ఎలా నిలుస్తుంది? వాళ్ళకి విటమిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, కార్బోహైడ్రేట్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వాళ్ళు ఈ మాటలు వాళ్ళు విన్నదలుచుకోలేదు. వాళ్ళు అంటారు అన్నమాట. ఏమంటారో నాకు అర్థమే కాదు. ఏంటి ఆ తర్వాత వాళ్ళకి నోరు పెగలదు. వాళ్ళు సిగ్గుపడుతుంటారు, కానీ బయటికి చెప్పుకోలేరు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటేనే వాళ్ళు శాస్త్రజ్ఞులు అవుతారు. లేకపోతే వాళ్ళు మూఢులు. ఆదిశంకరాచార్యులు చెప్పినట్టు పశ్చన్నపి చిన్న పశ్యతి మూఢో, ఈ మూఢులు చూస్తూ ఉండకూడదు, వాడు చూడకుండా ఉంటారు. మూఢుడైన వాడు శాస్త్రజ్ఞుడు కాదు, శాస్త్రజ్ఞుడైన వాడు మూఢుడు కాదు. శాస్త్రజ్ఞుడు అయిన వాడు ప్రతిదాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూస్తాడు. ప్రతి విషయాన్ని, ఏ విషయం అయినా సరే శాస్త్రీయ దృక్పథంతో చూడగలిగిన వాడు, చూడడానికి ఉత్సుకత చూపించిన వాడే శాస్త్రజ్ఞుడు అవుతాడు. శాస్త్రీయ పరిశోధనలు చేస్తాడు, ఆ శాస్త్రాన్ని తెలుసుకుంటాడు, ఆ కారణకార్య సంబంధాన్ని తెలుసుకుంటాడు. వీడికి ధ్యానం ద్వారా ఆ రోగం ఎలా పోయిందో తెలుసుకుంటాడు. ఆ మంత్రం చెప్తే స్వామీజీ ఈ వాపు ఎలా తగ్గిందో తెలుసుకుంటాడు వాడు. అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు సైన్స్ అని చెప్పేసి. వాడు సైన్సే కాదు, అది పక్కపక్క నవ్వుతాం మనం అందరం. సైన్స్ అన్నవాడు ప్రతిదాన్ని కూలంకషంగా పరిశోధించాలి. ఎవడైనా ధ్యానం వల్ల క్యాన్సర్ పోయిందని అని చెప్పాడు అనుకోండి, వెంటనే ఆ డాక్టర్ వాడి దగ్గర పోయి, నైనా నీకు ఎలా పోయిందో చెప్పు, నాకు నేను కూడా నేర్చుకుంటానని చెప్పాలి. వాడి దగ్గర శాస్త్రం నేర్చుకోవాలి. ఏ రోగి అయితే తన ధ్యానం ద్వారా క్యాన్సర్ను పోగొట్టుకున్నాడో ఆ రోగి దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్, సోకాల్ డాక్టర్, ఆ సోకాల్ సైంటిస్ట్ వెళ్ళి నేర్చుకోవాలి. నాయనా నువ్వు ఎలా పోగొట్టుకున్నావు, నువ్వేం చేశావు అని వాడి దగ్గర కూర్చుని వాడి కాళ్ళు కడిగి వాడు నేర్చుకోవాలి. వాడు ఆ డాక్టర్, ఆ సైంటిస్ట్ వాడికి అడగడు, వాడికి అహంకారం. వాడు మణిపూరిక చక్రంలో ఉన్నవాడు. లోపల డొల్ల, పైనంతా కూడా మణి, దాన్ని మణిపూరకం అంటారు. ఊపర్ శేర్వాణి, అందరు పరేషాని. బయట పెట్టుకు నెక్కులు, నెక్కుటైలు, స్టెటోస్కోపులు పెట్టుకోవాలి. లోపల ఏమీ లేదు వాడికి. లోపలంతా మూఢతుంది. వాడికి పైసలే కావాలి, డబ్బులే కావాలి. వాడికి సత్యం అక్కర్లేదు, శాస్త్రం అక్కర్లేదు. శాస్త్రీయ దృక్పథం లేనే ఉంటే వాడు ఎప్పుడో ధ్యానం దగ్గర కూర్చి ఉండేవాడు. నాయనా నువ్వు ధ్యానం చేసావా, నీ క్యాన్సర్ పోగొట్టుకున్నావా, నువ్వు ధ్యానం చేయముందు ఇవి రిపోర్ట్సా, ధ్యానం చేసినావు ఈ రిపోర్ట్సా, అంటే ధ్యానం వల్ల ఈ రిపోర్ట్స్ ఇలా రిపోర్ట్స్గా మారాయా, నిజంగా నేను నీ దగ్గర నేర్చుకుంటానయ్యా, నేను నేర్చుకుని అందరికీ చెప్తానయ్యా అని అది చెప్పేవాడే నిజమైన శాస్త్రీయ దృక్పథం ఉండేవాడు. భీమవరం తటవర్తి రాజ్యలక్ష్మి గారికి ఫైర్ యాక్సిడెంట్ అయింది. 80% అంతా కాలిపోయింది. ఎవరు బతకరు అన్నారు. ఆవిడ కూడా బతకడానికి అంతా కాలిపోయింది. ఏముంది, 80% కాలిపోయింది. ఇంకా ఏదైనా ఉందా అక్కడ? అన్ని మాంసం ముద్దలు ముద్దలుగా పడిపోతుంది శరీరం అంతా. కానీ ఆవిడ తన మాటలతో నేను బతుకుతాను అని తెలుసుకుంది. తన ఆత్మశక్తి మీద ఆధారపడింది. కొద్ది రోజులకి బాగుపడిపోయింది. భీమవరం తటవర్తి రాజ్యలక్ష్మి మేడం అందరి చేతులు ఎత్తేశారు ఇంకా బతకదని చెప్పేసి. 80% కలిసిన తర్వాత ఇంకేం బతుకుతుంది? కానీ ఏదైనా సాధించవచ్చు అన్నదే శాస్త్రీయ దృక్పథము. ఆవిడ సాధించినప్పుడు మనం అందరం ఎందుకు సాధించలేము? ఒకడు సాధించినప్పుడు అందరూ సాధించగలరు అన్నదే శాస్త్రీయ దృక్పథము. ఒకడు తన ధ్యానంతో క్యాన్సర్ పోగొట్టుకున్నాడు, 80% కాలిపోయిన శరీరాన్ని తిరిగి బాగు చేసుకున్నాడు అంటే మనం ఎందుకు చేసుకోలేము? శాస్త్రం అంతటా ఒకటే కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క శాస్త్రం ఉంటుంది. ఏమిటి? ఎక్కడా ఉండదు, అందరికీ కలిపే శాస్త్రం ఉంటుంది. కనుక ఇప్పుడు విస్తారంగా పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్లో అందరూ ధ్యానం చేసి తమ రోగాలను పోగొట్టుకుంటున్నారు. కానీ కొంతమంది డాక్టర్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నారు. ఉదాహరణకు డాక్టర్ న్యూటన్
మరి మెడికల్ కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడే వచ్చి ధ్యానం నేర్చుకున్నాడు. నేర్చుకుని ఆయన మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా ఎండి అయినా కూడాను ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు, ధ్యానాన్ని బోధిస్తున్నాడు. అది నిజమైన శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు డాక్టర్ కొండవీటి న్యూటన్. నిజమైన శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు. మిగతా మెడికల్ డాక్టర్స్ అంతా శాస్త్రీయ దృక్పథం లేనివాడు. ఒక కొండవీటి న్యూటన్ మరి కొండవీటి లక్ష్మీ మేడం గారే వాళ్ళే నిజమైన శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు. వాళ్ళకి తెలిసిపోయింది శరీరం అంటే ఏంటో, ఆత్మ అంటే ఏంటో, ధ్యానం అంటే ఏంటో, ఆధ్యాత్మికత అంటే ఏంటో, ఆత్మిక శక్తి అంటే ఏమిటో అన్నీ తెలిసిపోయాయి వాడికి. ఎందుకంటే వాళ్ళకి నిజమైన శాస్త్రీయ దృక్పథం ఉంది. వాళ్ళ ఎంబీబీఎస్ వల్ల, వాళ్ళ ఎండి వల్ల వాళ్ళకి శాస్త్రీయ దృక్పథం రాలేదు. వాళ్ళ ధ్యానం వల్ల వాళ్ళకి శాస్త్రీయ దృక్పథం వచ్చి అందులో స్థితం అయిపోయారు డాక్టర్ కొండవీటి న్యూటన్, డాక్టర్ కె లక్ష్మీ వారు. వాళ్ళిద్దరికి నా యొక్క నమస్కారములు. ఎంత హెల్ప్ చేశారు ప్రపంచానికి, వాళ్ళు ఎంత చేస్తున్నారో లెక్కే లేదు. వాళ్ళు నిజమైన డాక్టర్లు, వాళ్ళు నిజమైన సైంటిస్టులు. డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ ఒక ఆయన ఉన్నాడు అమెరికాలో. ఆయన ఏం చేశాడు, చిన్నపిల్లలు అంటే 3 ఏళ్ళ వాళ్ళు, 4 ఏళ్ళ వాళ్ళు తమ గత జన్మల గురించి చెప్తుంటే ఆయన ఆకర్షితుడయ్యాడు. దగ్గర పోయి వాళ్ళ మాటలు సేకరించి 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళు గత జన్మల గురించి చెప్తున్నారు. నేను అక్కడ మొగుడుగా ఉన్నాను, అక్కడ పెళ్ళంగా ఉన్నాను, అక్కడ నాకు ఇంత 10 మంది పిల్లలు, ఆ ఇల్లు ఇలా ఉంది అని చెప్తే ఈ చిన్నపిల్లలు ఎలా చెప్తారబ్బా? 3 ఏళ్ళ వాడు 4 ఏళ్ళు అలా చెప్తాడు? అది వీళ్ళకి తెలిసిన శాస్త్రానికి విరుద్ధం. అది దాన్ని ఆయన పట్టుకున్నాడు డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్. అప్పుడు ప్రపంచం అంతా కోడే కూస్తుంటే ఈయన వేరే కూత కోశాడు. నేను వాళ్ళని పరిశోధన చేస్తానని చెప్పి బయలుదేరాడు ఆయన. పరిశోధన చేస్తే ఎక్కడ చూసినా వాళ్ళ సత్యాలన్నీ బయటపడ్డాయి. ఆయన పుస్తకం రాశాడు 20 కేసెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అని చెప్పేసి. 20 మందిని స్టడీ చేశాడు ఆయన. రాసి ఒక పుస్తకం రాశాడు 20 కేసెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇన్కార్నేషన్. అంటే వీళ్ళు 20 మందిని నేను పరిశోధన చేశాను, వాడు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళాను, వాళ్ళ గల్లీలంతా చూశాను, అంత కరెక్ట్గా తేలింది అని చెప్పి పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ప్రపంచాన్ని ఊపేసింది. ఏ ప్రపంచాన్ని ఊపించింది? శాస్త్రజ్ఞుల ప్రపంచాన్ని. అంతేగాని మూఢుల ప్రపంచాన్ని ఎవరు ఊపించలేరు. మూఢులు 99% ఉన్నారు, శాస్త్రజ్ఞులు 1% ఉన్నారు. 99 శాస్త్రజ్ఞులు అందరూ కూడా వాళ్ళంతా మూఢులు. వాళ్ళు 1% శాస్త్రజ్ఞులే వాళ్ళు నిజమైన శాస్త్రజ్ఞులు. వాళ్ళని ఊపింది ఈ పుస్తకం 20 కేసెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇన్కార్నేషన్, డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్. ఇది శాస్త్రీయత, ఇది శాస్త్రీయ దృక్పథము. ఎలిజబెత్ క్యూబ్లర్ రాస్ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడేం చేసింది, చనిపోతున్న వాళ్ళు, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కొన్ని రోజులు కొన్ని సమయం చచ్చిపోతారనుక వాళ్ళు వెంటిలేటర్ మీద ఉంటారు. వాళ్ళ బ్రెత్ అంతా ఆగిపోతుంది, అన్నీ ఆగిపోతాయి, గుండె కూడా కొట్టుకోవడం ఆగిపోతుంది. కానీ అర్ధగంట తర్వాత వాళ్ళు తిరిగి వస్తారు మళ్ళీ. అప్పుడు అర్ధగంటలో ఏం చేశారో వాళ్ళంతా చెప్తుంటే ఆవిడ అవన్నీ నోట్ చేసుకుంది. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఆవిడ రాసింది పుస్తకం. అది ప్రపంచాన్ని ఊపేసింది. అది సైన్స్ అంటే. వాళ్ళు ఒక గంట వేరే దొక్కలు పోయి తిరిగి వచ్చారు. నేను అక్కడ పోయి వాళ్ళని చూసాను, వీళ్ళని చూసాను అవన్నీ చెప్తుంటే ఎలా చెప్తారు? ఇక్కడ ఊపిరి లేదు, గుండె కొట్టుకోవడం లేదు, బ్రెయిన్ యాక్టివిటీ లేదు, కానీ వాళ్ళు అవన్నీ చెప్తున్నారు. ఇలాంటివన్నీ ఆవిడ స్టడీ చేసింది, ఎలిజబెత్ క్యూబ్లర్ రాస్. అది శాస్త్రీయ దృక్పథం అంటే. ఇలాంటి శాస్త్రీయ దృక్పథం కూడిన పుస్తకాలు నేను కొన్ని 100 చదివాను, 1000 చదివాను నేను. అలా చదివి నాకు ఎంతో శాస్త్రీయ దృక్పథం వచ్చేసింది. మాట్లాడితే శాస్త్రీయ దృక్పథం, ఆలోచిస్తే శాస్త్రీయ దృక్పథం, ఎవరితోనూ కలిస్తే శాస్త్రీయ దృక్పథంతోనే కలుస్తాను నేను. ఆ పక్కవాడి దగ్గర శాస్త్రీయ దృక్పథం చెప్తే నేను వాడితో కలవను, ఎందుకంటే వేస్ట్. మూఢులతో మనమేం సంపర్కం చేస్తాం? మూఢులతో మనమేం వార్తాలాపం చేస్తాం? మన భాష వాడికి రాదు, వాడి భాష మనకి వద్దు. మన భాష ఏమిటి అంటే సైంటిఫిక్ టెంపరమెంట్, శాస్త్రీయ దృక్పథము. అది ఉన్న వాళ్ళతోనే నేను మాట్లాడతాను. నా సమయాన్ని నేను వృధా చేసుకోను. శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళతో నేనే మాట్లాడతాను. నా ఇంట్లోనే ఉన్నారు శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళు. మా పై లోకానికి పోయిన మా అన్నగారే
ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టి మా అమ్మ నాన్నగారి దగ్గర పెరిగి ఇంగ్లాండ్ పోయి మాంసం తినడం మొదలుపెట్టాడు. అప్పుడేమొచ్చింది, కొన్ని సంవత్సరాల తర్వాత కర్మఫలం ఉంటుంది కదా, ఒళ్ళంతా సోరియాసిస్ వచ్చింది. ఎక్కడ కూర్చుంటే అక్కడ లేస్తే ఇంత రక్తం ఉంటుందన్నమాట. అది సోరియాసిస్ అంటే. మా సొంత అన్నగారు, నేను చెప్పాను ఆయనకి, అయ్యా బాబు నువ్వు మాంసం తినడం మానేసి నువ్వు ధ్యానం చేయడం అంతే నీకన్నీ బాగోదని ఆయన విన్నాడు కదా. ఆయన పెద్ద పిహెచ్డి, కానీ శాస్త్రీయ దృక్పథం లేదు మా సొంత అన్నగారి దగ్గర. ఆయన మాంసం తింటూనే ఉన్నాడు, ఆఖరి శ్వాస వరకు పోయాడు, పైలోకాలు పోయాడు. మాంసం తినకుండా ఉండి ఉంటే, ధ్యానం చేస్తుంటే ఏది రాదు ఆయనకి. కానీ తమ్ముడు చెప్పిన మాట విన్నాడు కదా ఆయన. అహంకారంగా, నువ్వు నా తమ్ముడివి, నీకేం తెలుసు, నేనే పిహెచ్డి, నువ్వేమో ఎంఎస్సి కూడా కాదు, నీ మాట నేనే వింటాను. కనుక అది అశాస్త్రీయ దృక్పథము. పిహెచ్డి అయితే ఎవరి శాస్త్రీయ దృక్పథం కాదు. సొంత మా అన్నగారే నాకు ఉదాహరణ. ఆయన పైలోకంలో పోయాడు, ఇప్పుడు తెలుసుకుని ఉంటాడు, అరే నా తమ్ముడే మంచివాడని చెప్పేసి. పైలోకంలో పోయిందో తెలుసుకుంటాడు, ఈ లోకంలో ఉందో తెలుసుకోలేదు ఆయన. లక్షల మంది పిరబల్ మాస్టర్లు నా గురించి తెలుసుకున్నారు, కానీ మా సొంత అన్నగారు తెలుసుకోలేదు, మా సొంత అక్కగారు తెలుసుకోలేదు. ఎందుకంటే శాస్త్రీయ దృక్పథం లేదు. శాస్త్రీయ దృక్పథం ఉంటే ఎక్కడికి పోనక్కర్లేదు, ఎక్కడి నుంచి నేర్చుకుంటారు. ఒక కాగితం చూసి ఒక ఆయన నేర్చుకున్నాడు. మురళీ గారు అని చెప్పేసి, అల్వాల్ మురళీ గారు అని చెప్పేసి హైదరాబాద్లో ఆయన దిల్సుఖ్ నగర్కి వెళ్ళి మిరపకాయ బజ్జీలు తింటున్నాడు. తిని ఆ మిరపకాయ బజ్జీ ఒక పేపర్లో పెట్టిస్తారు కదా, మిరపకాయ తినేది ఆ పేపర్ చూసాడు. ఆ పేపర్ చూస్తే అందులో ధ్యానం చేసే పద్ధతి ఉంది. అది కర్నూలు గురించి ఉంది అనమాట. ఆ ధ్యానం చేసే పద్ధతి చూసి నాకు ధ్యానం నేర్చుకోవాలని చెప్పేసి ఆయన హైదరాబాద్ తిన్నగా అదే మోటార్ సైకిల్ మీద ఇంటికి వెళ్లకుండా హైదరాబాద్లో తిన్నగా కర్నూలుకి వచ్చేసాడు. ఆ పేపర్ చూసి, మిరపకాయ బజ్జీలో పెట్టిన పేపర్ చూసి. అది శాస్త్రీయ దృక్పథం అంటే. కానీ నేను కర్నూలులో లేను, నేను ఎక్కడ టూర్లో ఉన్నాను. నేను వచ్చేంత వరకు ఆగాడు ఆయన, వారం రోజులు ఆగాడు ఆయన, నేర్చుకున్నాడు, ఆయన పోయాడు. అది శాస్త్రీయ దృక్పథం అంటే. ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా దాన్ని పట్టుకొని తీగ తాకితే దొంకంతా కదలాలి. ఆ తీగ దొరికినా కూడాను ఆ తీగను విస్మరించేవాడు శాస్త్రీయ దృక్పథం లేనివాడు. ఒక తీగ దొరికితే దాన్ని లాగితే డొంకంతా కదలాలి, డొంకంతా కదిలి తీరుతుంది. ఎందుకు కదలదు? ఆ అల్వాల్ మురళి గారికి కదిలింది. ఆయన కర్నూలుకి వచ్చి శ్వాస మీద ధ్యానం నేర్చుకుని అల్వాల్లో అందరికీ ధ్యానం చెప్పాడు ఆయన, హైదరాబాద్ అల్వాల్లో. అది శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడ పరిస్థితి. వివేకానందుడు నేను దేవుడిని చూడాలి అనుకున్నాడు. ఎవరిని అడిగినా మీరు చూశారు, మీరు చూసారంటే ఎవరు చూడలేదు అన్నాడు. ఒక్కళ్ళే చెప్పారు నేను చూశానని చెప్పేసి. ఎవరంటే రామకృష్ణ పరమహంస. మరి నువ్వు చూసాను నాకు చూపించగలంటే అన్నీ చూపిస్తాను, ఎందుకు చూపించలేము? కనుక చేరాడు, ఆయన కూడా చూశాడు. ఆయన తానే బ్రహ్మం అని తెలుసుకున్నాడు వివేకానందుడు. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు. వేదాంతాన్ని ఔపోషణ పట్టాడు, తెలుసుకున్నాడు ఆయన. ఎందుకంటే శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు. మై డియర్ ఫ్రెండ్స్, శాస్త్రీయ దృక్పథం కావాలి మనకి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎవరు వస్తారా అంటే శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళే వస్తారు. మూఢులు శాస్త్రీయ దృక్పథం లేని వాడు ఎవరు రాడు. మా సొంత అన్నగారు నా దగ్గర రాలేదు, మా సొంత పెద్ద అక్కగారు నా దగ్గర రాలేదు, మా చిన్నక్క వచ్చింది. ఆవిడ డాక్టర్ అయినా కూడా శాస్త్రీయ దృక్పథం ఉంది కనుక నా దగ్గరకు వచ్చింది. ఆవిడ ధ్యానం నేర్చుకుంది, మా చిన్నక్క. మా పెద్దక్క రాలేదు, మా పెద్ద అన్న రాలేదు. అంటే ఒకటే ఇంట్లో అందరూ ఒకటే తల్లిదండ్రులు పెట్టినా పెరిగినా కూడాను కొంతమందికి శాస్త్రీయ దృక్పథం ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఆ శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్లే ఒక గూటికి కిందికి చేసుకుంటారు. ఏం గూడు అంటే అది ధ్యానం అనే గూడు. ఎవరైతే ధ్యానం అనే గూడుకి చేరలేదో వాళ్ళకి శాస్త్రీయ దృక్పథం లేదన్నమాట. ఆ శాస్త్రీయ దృక్పథం ఎప్పుడు వస్తుందంటే, ఏ జన్మలో వస్తుందంటే వాళ్ళ ఇష్టం. అది ఏ జన్మలో అయితే శాస్త్రీయ దృక్పథం వస్తుందో వాళ్ళు శాస్త్రం తెలుసుకుంటారు, శాస్త్రులు అవుతారు, శాస్త్రజ్ఞులు అవుతారు, లేకపోతే ముడుగులానే మిగిలిపోతారు. వాళ్ళు అన్నీ చూస్తుంటారు కానీ ఏది చూడకుండా ఉంటారు. గుడ్డివాళ్ళు, చూస్తూ కూడా గుడ్డివాళ్ళు. పశ్చాత్తిన పశ్చాత్ మూడవ హ్యుదర నిమిత్తం బహుకృత వేష. పొట్ట కూరు కోసం ఎన్నో వేషాలు వేస్తారు. డాక్టర్ వేషము, సైంటిస్ట్ వేషము, అన్ని వేషాలు అన్నీ వేస్తారు వాళ్ళు. లాయర్ వేషము. ఎందుకంటే వాళ్ళకి లా అక్కర్లేదు, వాళ్ళకి డబ్బులు కావాలి. అందరి నుంచి ఎలా డబ్బులు దొబ్బాలో వాళ్ళకి కావాలి. వాళ్ళకి ధర్మము, శాస్త్రము, జ్ఞానము ఇవన్నీ అక్కర్లేదు వాళ్ళకి. ఉదర నిమిత్తం బహుకృత వేషం, ఎన్నో వేషాలు వేస్తారు. ఏది? పొట్టకొట్టు కోసం. వాడికి పొట్ట నిండాలంతే తరతరాలుగా. ఇది ఆదిశంకరాచార్య వాళ్ళు చెప్పిన విషయం. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత. కాషాయ వేషం వేసుకుంటా నేను స్వామీజీ అని చెప్పుకోవడం కోసం. నువ్వు స్వామీజీ అని చెప్పుకోవడం కాషాయాలు ఎందుకు నీకు?
ఇగో నా రంగు బాలేదా ఇప్పుడు, నా కొడతా రంగు? బట్టలతో వేసుకుంటే కాషాయం సన్యాసం అవుతాడంటే అడుగుతున్నా. కానీ వీళ్ళంతా బట్టలు వేసుకుని తిరుగుతుంటారు, కాషాయ వస్త్రాలు వేసుకుని. అది వేస్తే కానీ వాడు నమ్మడు కదా. అలాంటి మూడులు అలాంటి వాళ్ళే నమ్ముతారు కదా. వీడికి మూడులే కావాలి కనుక ఆ కాషాయ వస్త్రాలు వేసుకుంటాడు. కనుక ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారు? జటిలో ముండి లుంచిత కేశ. జటిలో ముండి అంటే, జటిలో అంటే పెద్ద పెద్ద జడలు వేసుకుంటారు, అప్పుడు వాడు యోగి అన్నట్టు లెక్క. జటిలో ముండి అంటే మొత్తం జుట్టంతా తీసేసి గుండు చేయించుకున్నవాడు. లుంచిత కేశ అంటే కొంతమంది ఏమంటారు, గుండు చేయించుకోరు, ఆ జుట్టుని పెరికేస్తారన్నమాట బూదలతో సహా, అప్పుడు లుంచిత కేశ అంటారు. కాషాయాంబర బహుకృత వేష, కాషాయ వస్త్రాలు వేసుకుంటారు. నేను స్వామీజీని, నేను స్వామి సిద్ధానంద, స్వామి సిద్ధానంద, ఎందుకంటే కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు. అంతేగాని నెక్కు టై కట్టుకుంటే వాడికి ఆనందం లేదు, వాడు బట్టలు వేసుకోడు. మై డియర్ ఫ్రెండ్స్, బట్టలతో చూపించుకోడు వాడు. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష. ఎన్నో వేషాలు ఇస్తుంటారు. నేను డాక్టర్ని, నేను లాయర్ని, నేను సైంటిస్ట్ అని చెప్పుకుంటుంటాడు. కానీ వాడికి ఏమో సోరియాసిస్ ఉంది. ఒక ఫీల్డ్ ఆఫ్ సైంటిస్టే, ఇంజనీరింగ్ సైంటిస్టే, కానీ జీవితంలో సైంటిస్ట్ కాదు. సైంటిఫిక్ దృక్పథం ఉంటే అన్నిట్లోనూ దృక్పథం ఉంటుంది. ఇంజనీరింగ్లో ఉంటుంది అదే దృక్పథం, జీవితంలో కూడా ఉండి తీరాలి. దాన్ని శాస్త్రీయ దృక్పథం అంటారు. ఒక దాంట్లో ఉండి ఇంకో దాంట్లో లేకపోతే అది శాస్త్రీయ దృక్పథం ఎందుకు అవుతుంది? నీకే కనుక శాస్త్రీయ దృక్పథం ఉంటే ప్రతి దాంట్లో నీకు శాస్త్రీయ దృక్పథం ఉంటుంది. ఇంజనీరింగ్లో ఉండాలి, నీ జీవితంలో ఉండాలి, నీ దుఃఖాన్ని నువ్వు పరిశోధించగలగాలి, నీ యొక్క ఆనందాన్ని పరిశోధించగలగాలి. దుఃఖాన్ని పరిశోధించాడు బుద్ధుడు. ఆ బుద్ధుడు పరిశోధించాడు, ఆయన దుఃఖాన్ని పరిశోధించాడు. ఏం తెలుసుకున్నాడు? దుఃఖం తృష్ణ వలన అని తెలుసుకున్నాడు. తృష్ణ ఎందుకు అంటే అవిద్య వలన అని తెలుసుకున్నాడు. అవిద్య ఎలా పోతుందంటే అష్టాంగ మార్గం వల్ల పోతుందని చెప్పారు. అది మొత్తంతో సైన్స్ అయిన, అది గొప్ప సైంటిస్ట్ బుద్ధుడు. ఆయన పరిశీలించాడు, దుఃఖాన్ని పరిశీలించాడు. ఎందుకు వచ్చింది దుఃఖము? వీడికి చావు ఎందుకు వచ్చింది? వీడికి ముసలితనం ఎందుకు వచ్చింది? వీడికి రోగం ఎందుకు వచ్చింది? ప్యాలెస్ నుంచి ఒక రోజు బయటకు వచ్చాడు, అన్ని చూశాడు, ఇంకా అంతే. ఆయనకి ఇంకా నేను కారణం తెలుసుకోవాలి. సైంటిస్ట్ కదా ఆయన, మహా సైంటిస్ట్. వెళ్ళిపోయాడు, రాజ్యాన్ని వదిలిపెట్టేసి. అలా ఉండాలి సైంటిస్ట్ అంటే, నిజమైన సైంటిస్ట్. సైన్స్ కోసం అన్నీ వదిలిపెట్టేస్తాడు. నా శాస్త్రం కోసం మా అన్నగారిని వదిలిపెట్టేశాను, మా పెద్దక్క గారిని వదిలిపెట్టేశాను. ఎందుకంటే వాళ్ళతో నాకేం సంపర్కం ఉంది? వాళ్ళు అశాస్త్రంలో ఉన్నప్పుడు నాలాంటి శాస్త్రజ్ఞుడు వాళ్ళతో ఉంటే అది తప్పది. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి. మనలాంటి వాళ్ళతోనే మనం సంపర్కం చేస్తాం. కృష్ణుడు హస్తినాపురం పోయినప్పుడు దుర్యోధను పిలిచాడు, స్వామీజీ మా ఇంట్లో వచ్చి పడుకోండి అని చెప్పేసి. కానీ కృష్ణుడు పోయి విదురుడి దగ్గర పోయి పడుకున్నాడు. ఎందుకంటే విదురుడు లాంటి వాడే కృష్ణుడు, కృష్ణుడు లాంటి వాడే విదురుడు. కానీ దుర్యోధనుడికి ఆపోజిట్. సొంత అన్నగారైనా పెద్దక్క గారైనా నేను వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి, వాళ్ళకి నాకు సంబంధాలే దిగిపోయాయి. కానీ ఎవరెవరో పిల్లలు మాస్టర్స్ ఏ ఊళ్ళో ఉన్నారు, అందరూ నా వాళ్ళే. ఎందుకంటే వాళ్ళంతా సత్య పిపాసకులు, శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ శాస్త్రీయ దృక్పథం ఉన్న వాళ్ళ కోసమే ఉన్నది. శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళ దగ్గరికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లేదు, ధ్యానం లేదు. ఎవరి కోసం ఉందయ్యా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే? శాస్త్రజ్ఞుల కోసమే, శాస్త్రీయ దృక్పథం ఉన్న వాళ్ళ కోసమే అది ఉంది. ఒక మ్యూజిక్ కాలేజ్ ఎందుకు ఉంటుంది చెప్పండి? ఎవరికైతే సంగీతం కాదో వాళ్ళ కోసమే ఆ మ్యూజిక్ కాలేజ్ ఉంది. సంగీతం అక్కర్లేని వాళ్ళకి మ్యూజిక్ కాలేజ్ ఉంటుందేంటి? మా సొంత నాన్నగారికి సంగీతం అంటే ఇష్టం లేదు. ఏట్రా సంగీతం నేర్చుకుంటావు, సంగీతం డబ్బులు ఇస్తుందా అంటాడు ఆయన. మా అమ్మగారికి ఏమో విపరీతమైన ఇంట్రెస్ట్ సంగీతం మీద, అదే సంగీతం నేర్చుకోవాలని చెప్తుండేది. మా నాన్నగారు నీ దాంట్లో డబ్బులు రావురా అనేవాడు. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు సంగీతం మీద. ఆయన ఏదైనా మ్యూజిక్ కాలేజ్ వెళ్తాడు ఏంటి, ఎక్కడైనా తబలా నేర్చుకుంటాడు ఏంటి? ఆయన నేర్చుకోడు ఆయన, ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఆయనకి, దానికి విరుద్ధమైన మా తండ్రి గారు. కానీ మా అమ్మ దానికోసం కనుక నేను సంగీతం నేర్చుకున్నాను. అలాగే ఆధ్యాత్మికత అనేది ఎవరికి ఉంటుంది? శాస్త్రీయ దృక్పథం ఉన్న వాళ్ళకే అది. శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళకి ఆమడ దూరం
ప్రతి ఇంట్లోనూ సగం మంది శాస్త్రీయ దృక్పథంతో ఉంటారు, సగం మంది శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళు ఉంటారు. ప్రతి ఇంట్లోనూ ఉంటారు. అందరు కలిసి పెరిగిన వాళ్ళే, కలిసి పుట్టిన వాళ్ళే, కలిసి పెరిగిన వాళ్ళే. కానీ కొంతమందికి శాస్త్రీయ దృక్పథం ఉంటుంది, కొంతమంది ఉండదు. కానీ వాళ్ళ రెండు జాతులుగా విడిపోతారు. శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళంతా కూడా అశాస్త్రీయంగా జీవిస్తూ దుఃఖాలు పాలవుతారు, సోరియాసిస్ పాలవుతారు. శాస్త్రీయ దృక్పథం ఉండే వాళ్ళంతా కూడాను ఆరోగ్యంతో పాలవుతారు, హాయిగా కలిసిమెలిసి ఉంటారు, జీవితాన్ని సఫలం చేసుకుంటారు. ఏ విధంగా సఫలం చేసుకోవాలో ఆ విధంగా సఫలం చేసుకుంటారు శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు. శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళు ఏ విధాలుగా నిష్ఫలం చేసుకోవాలి జీవితాన్ని, ఆ విధంగా నిష్ఫలం చేసుకుంటాడు. ఒకడు తాగి చేస్తాడు, ఇంకోడు మాంసం తిని చేస్తాడు. శాస్త్రీయ దృక్పథం కావాలి ప్రతిసారి. ఎలిజబెత్ క్యూబ్లర్ రాస్ లాగా, డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ లాగా, బ్రాడ్ స్టైగర్ లాగా, బ్రయన్ వైస్ లాగా లక్షల మంది ఉన్నారు సైంటిస్టులు. వాళ్ళంతా ఆధ్యాత్మికతను పరిశీలించారు. లక్షల మంది యోగులు ఉన్నారు, లక్షల మంది ఋషులు ఉన్నారు, లక్షల మంది మునులు ఉన్నారు. వాళ్ళంతా కూడాను శాస్త్రీయ దృక్పథం ద్వారానే వాళ్ళు ముని అయ్యారు, స్పిరిచువల్ సైంటిస్ట్ అయ్యాడు, స్పిరిచువల్ రీసెర్చర్ అయ్యాడు, యోగి అయ్యాడు, మరి ఆత్మజ్ఞానం అయ్యాడు. రమణ మహర్షి 7వ క్లాసులోనే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. శాస్త్రీయ దృక్పథంతో నేను ఎవరో తెలుసుకోవాలి. 14 ఏళ్ల కుర్రాడు 7th క్లాస్లో వెళ్ళిపోయాడు ఆయన ఇంట్లోంచి. ఎందుకంటే ఆయనకి ఒకటే, నేను ఎవరో నేను తెలుసుకోవాలి. వెళ్ళిపోయాడు ఆయన. అరుణాచలం వెళ్ళిపోయాడు, కొండెక్కి కూర్చున్నాడు, అయిపోయింది, తెలుసుకున్నాడు. ఆయన కొండెక్కి కూర్చున్నాడు, ప్రపంచం ఆయన దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే ఆయన శాస్త్రజ్ఞుడు. ఆయన తనని తాను తెలుసుకున్నాడు. మిగతా వాళ్ళంతా వాళ్ళు తమను తాను తెలుసుకున్నారు, వాళ్ళేం శాస్త్రజ్ఞులు. రమణ మహర్షి దగ్గరికి రాధాకృష్ణ పండిత్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వారం రోజులు ఉండి ఇద్దరు మాట్లాడకుండా ఒక దగ్గర కూర్చుని మళ్ళీ ఆయన వచ్చేసి ఉండేవాడు పండిత్ రాధాకృష్ణన్. ఎందుకు వెళ్ళాడు పండిత్ రాధాకృష్ణన్ రమణ మహర్షి దగ్గర? ఆయన శాస్త్రజ్ఞుడు కనుక ఈయన వెళ్ళాడు. రమణ మహర్షి దగ్గర శాస్త్రీయ దృక్పథం ఉంది. మొత్తం ప్రపంచ మానవాళి 2 రకాలుగా ఉంది. శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు, శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళు. శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళు హిందువులుగా ఉండొచ్చు, క్రిస్టియన్స్గా ఉండొచ్చు, ముస్లిమ్స్గా ఉండొచ్చు, మతాధికారులు అవుతారు. కానీ ఆత్మజ్ఞానులు కాలేరు వాళ్ళు. వాళ్ళకి అందులో ఉండి డబ్బు సంపాదించాలంతే, అందులో ఉండి పేరు సంపాదించాలంతే, అందులో ఉండి జ్ఞానం సంపాదించాలని లేదు వాళ్ళకి. ఎవరైతే జ్ఞానం కోసం ఉన్నారో వాళ్ళకే ఆధ్యాత్మిక తత్వం ఉంది అని లెక్క, సైంటిఫిక్ స్పిరిట్ ఉన్నది లెక్క, శాస్త్రీయ దృక్పథం ఉన్నట్టు లెక్క. జ్ఞానం కావాలి. శాస్త్రీయ దృక్పథం ఉన్న వాడికి జ్ఞానం వచ్చి తీరుతుంది. నాకు శాస్త్రీయ దృక్పథం చిన్నప్పటి నుంచి ఉంది కానీ నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ స్థాపించగలిగాను. స్థాపించిన తర్వాత ఎవరెవరికైతే ఆధ్యాత్మిక దృక్పథం ఉందో వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. డాక్టర్ కే న్యూటన్, అందరూ, ఒక సాయి కుమార్ రెడ్డి, ఒక శివప్రసాద్, వీళ్ళంతా ఎందుకు వచ్చారు నా దగ్గరికి? పిరమిడ్ మాస్టర్ నా దగ్గర ఏమైనా డబ్బు ఉందా ఇవ్వడానికి? నా దగ్గర ఏం డబ్బు లేదే. ఇక్కడికి వస్తే పేరు వస్తుందా, ప్రఖ్యాతి వస్తుంది? ఏది రాదు. ఉన్న పేరు కూడా పోతుంది, ఉన్న ప్రఖ్యాతి కూడా పోతుంది, ఉన్న జేబులో డబ్బులు కూడా పోతాయి, రోడ్డు పాలవుతాం. కానీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఒక సాయి కుమార్ రెడ్డి, ఒక శివప్రసాద్ నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయిపోయారు. ఈరోజు వాళ్ళిద్దరికి నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను. నా జేబులో డబ్బులు లేవు కానీ వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారు. ఒక ఆయనేమో ఆంధ్రప్రదేశ్ చూసుకున్నాడు, ఇంకో ఆయనేమో భారతదేశాన్ని చూసుకున్నాడు. ఇద్దరు ప్రపంచాన్ని డివైడ్ చేసుకుని వెళ్ళారు. ఒక ఆయన యూరోప్ తీసుకెళ్ళాడు, ఇంకో ఆయన ఆస్ట్రేలియా తీసుకెళ్ళాడు నన్ను. ఎందుకు వాళ్ళు నా దగ్గర చేరారంటే శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు. బాంబేకి వెళ్ళాను, శ్రేయస్ దాగా గారు కలిశారు. ఆయన ఎందుకు నాతో పాటు కలిసారంటే ఆయనకి శాస్త్రీయ దృక్పథం ఉంది. ఆయనకి టీబీ వచ్చింది. 1997లో వెళ్ళాను మాట. అప్పుడు 20 ఏళ్ల కుర్రాడు అనుకుంటాను శ్రేయస్ దాగా. మా అమ్మగారు నేను హాంకాంగ్ పంపించాను, నేను బాంబే తీసుకెళ్ళాను. బాంబేలో ఎవరు ఉండాలి అంటే శ్రేయస్ దాగా చెప్పారు, వాళ్ళ సిస్టర్ చెప్పారు. అయితే వాళ్ళని కనుక్కుని ఫోన్ చేస్తే మీరు రండి, మేము మా ఇంటికి తీసుకెళ్తామని చెప్పాడు ఆయన. ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకెళ్ళాడు. మా అమ్మగారిని మా అత్తగారిని నేను హాంకాంగ్ పంపిస్తున్నాను, హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళి.
శ్రేయస్ దగ్గర ఉన్నాం. అప్పుడు ఏంటి సంగతి అంటే, అదే ఫస్ట్ టైం నేను చూడాను శ్రేయస్ డాగాని. ఆయనకి టీబీ వచ్చింది. ఎందుకంటే వాడు 6 నెలల కిందట ఆయన తండ్రి చనిపోయారు. ఆ డిప్రెషన్లో ఆయనకి టీబీ వచ్చింది. డాక్టర్లు అంతా ఇచ్చారు, టీబీ వస్తే ఏమేమి చేయాలో అని చెప్పారు వాళ్ళు. నేను వెళ్ళాను కదా అప్పుడు, నాయన టీబీ లేదు, బీపీ లేదు, నువ్వు ధ్యానించి అన్నీ పోతాయని చెప్పాను. మనకు తెలిసిన విద్య అది. మన శాస్త్రీయ దృక్పథంతో మనకు తెలిసిన జ్ఞానంతో మనం చెప్పాము. అవి పాటించాడు ఆయన. 4 రోజులు పాటించాడు. టీబీ ఎక్కడ పోయింది. ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్కి చూపించుకుంటే, శ్రేయస్ డాగా గారు టీబీ లేదని చెప్పాడు డాక్టర్. నేను చెప్పిన మందులు బాగా వాడి ఉంటావి అన్నాడు. బాగా వాడాను స్వామీజీ అన్నాడు. మీరు చెప్పిన మందులే వాడాను, అన్ని మీరు చెప్పినట్టు చేశాను, హాయిగా ఉన్నాను, మీ ద్వారా టీబీ పోయింది. ఆ డాక్టర్ ఎంతో సంతోషించాడు. సో ఆ టీబీ ఎలా పోయింది? ఆ డాక్టర్ చెప్పిన మందుల వల్ల పోయిందా? ఏం చేసిన ధ్యానం వల్ల పోయిందా? ఆ శ్రేయస్ డాగా గారు ఇగో ఈ ఇంత పెద్ద పిరమిడ్ వ్యాలీని నిర్మించారు ఆయన తన డబ్బులంతా తీసుకొచ్చి ఇక్కడ పోసాడు ఆయన. బ్రహ్మాండంగా తయారైంది పిరమిడ్ వ్యాలీ. ఈరోజు ఇక్కడ కూర్చొని నేను హాయిగా భాషణ ఇస్తున్నాను, ప్రవచనం ఇస్తున్నాను పిరమిడ్ వ్యాలీలో. అనేక మంది పిరమిడ్ మాస్టర్ల యొక్క ఫలితం, కర్మ ఫలితము, కృషి ఫలితము ఈ యొక్క పిరమిడ్ వ్యాలీ. పిరమిడ్ వ్యాలీలో ఎలా వచ్చింది? ఇక్కడ శాస్త్రీయ దృక్పథం ఉన్న వాళ్ళ దగ్గర వచ్చింది. పిరమిడ్ ఎందుకు ఖండిస్తాం? మత దృక్పథం అంటే ఇక్కడ టెంపుల్కి వచ్చేది ఉండేది, రాముడు కృష్ణుడు ఉండేవాడు. కానీ ఇక్కడ శాస్త్రీయ దృక్పథం కనుక పిరమిడ్ వచ్చింది. ఇక్కడ ఏ టెంపుల్ లేదు, రాముడు లేడు, కృష్ణుడు లేదు, ఇక్కడ యేసు ప్రభువు లేడు. మరి ఎవరు ఉన్నారంటే ఇక్కడ ఎవరు లేదు, శ్వాస మీద ధ్యాస ఉంది. ఇక్కడ పిరమిడ్ శక్తి ఉంది. ఇది శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళ కేంద్రం. ఇది హిందువుల కేంద్రం కాదు, ముస్లింల కేంద్రం కాదు, ఇది క్రిస్టియన్స్ల కేంద్రం కాదు, ఇది నాస్తికుల కేంద్రం కాదు, ఇది శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళ కేంద్రము. శాస్త్రీయ దృక్పథం ఉన్న వాళ్ళందరూ కూడా ధ్యానం అనే దగ్గర దానికి చేరుకుంటారు. రాముడికి, కృష్ణుడికి, యేసుబాబుకి దూరం అయిపోయి ధ్యానానికి దగ్గర అవుతారు. ఆంజనేయ స్వామికి దూరం అయిపోయి ధ్యానానికి దగ్గర అవుతారు. ధ్యానానికి దగ్గర ఆ ఆంజనేయ స్వామి కూడాను శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడే. ఆ రాముడు, కృష్ణుడు, జీసస్ కూడా శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడని తెలుసుకుంటారు. ఓహో వీళ్ళంతా శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడా, శాస్త్రజ్ఞులని తెలుసుకుంటాడు. వాళ్ళని శాస్త్రీయ దృక్పథంతో కొలవడం నేర్చుకుంటాడు. వాళ్ళని శాస్త్రీయ దృక్పథంతో నేర్చుకోవడం నేర్చుకుంటారు. ఇది శాస్త్రీయ దృక్పథం అన్న దాని కథ. ఈరోజు ఈ శాస్త్రీయ దృక్పథం గురించి మనం విస్తారంగా తెలుసుకుంటున్నాము. న్యూటన్ ఏం చెప్పాడంటే, డాక్టర్ సర్ ఐజాక్ న్యూటన్ 2 పాయింట్ల మధ్య దూరం ఒక స్ట్రేట్ లైన్ అని చెప్పాడన్నమాట. డాక్టర్ ఐజాక్ న్యూటన్ ఒక 400 సంవత్సరాల కిందటి వాడు. కానీ ఐన్స్టైన్ వచ్చి ఏం చెప్పాడంటే, 2 పాయింట్లు ఉంటే దానికి దగ్గర దారి ఒక కర్వ్ అని చెప్పాడు. ఇది స్ట్రేట్గా ఉంటే కాదు, కర్వ్ అని చెప్పాడు. ఎందుకంటే స్పేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కర్వ్డ్. ఈ ఆకాశమే కర్వ్డ్ కనుక స్ట్రేట్గా వెళ్తే లేట్గా అయిపోతుంది, నువ్వు కర్వ్లో అనుసారం వెళ్తే దగ్గర అవుతుందని చెప్పేసి ఐన్స్టైన్ చెప్పాడు. ఇందులో ఏది సత్యం అంటే, ఏది శాస్త్రీయ దృక్పథం అంటే, న్యూటన్ కన్నా ఐన్స్టైన్ మరింత శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు కనుక దాన్ని ఖండించాడు. న్యూటన్ చెప్పిన దాన్ని ఖండించాడు. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ నాట్ ఎ స్ట్రేట్ లైన్ బట్ ఇట్స్ ఎ కర్వ్ అని చెప్పాడు. ఎందుకంటే స్పేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కర్వ్డ్. కనుక క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చింది. న్యూటన్ ఫిజిక్స్ పోయింది, క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చింది. అలాగే ఈ మతాలన్నీ పోతాయి, ఆధ్యాత్మికత వస్తుంది. మతాలన్నీ న్యూటోనియన్ ఫిజిక్స్ లాంటివి, కంటికి కనబడేది సత్యం అనుకుంటారు. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ వస్తుంది, అదే ధ్యానం అనే ఫిజిక్స్, ధ్యానం అనే ఆధ్యాత్మికత, ధ్యానంతో నిండిన ఆధ్యాత్మికత. ఈ ధ్యానంతో నిండిన ఆధ్యాత్మికతకు ఉదాహరణే, మహా ఉదాహరణే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. పిరమిడ్ల నిర్మాణం. అంతేకాని రామ మందిర నిర్మాణము, లక్ష్మణ మందిర నిర్మాణము, హనుమాన్ మందిర నిర్మాణం కాదు, పిరమిడ్ మందిర నిర్మాణం. ఇది శాస్త్రీయ దృక్పథం ఉంది. అక్కడ ఎనర్జీ ఉంటుంది పిరమిడ్లో, మహా ఎనర్జీ ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఉపయోగించి మనం ధ్యానం బాగా చేసుకుంటాం. ఆ శక్తిని ఉపయోగించి మనం బాగు చేసుకుంటాం. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది ఆవిర్భవించింది. ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అంటే శాస్త్రీయ దృక్పథం నుంచి ఆవిర్భవించింది. 1982లో నాకు ఒక చిన్న పుస్తకం దొరికింది, ఏ సీక్రెట్స్
పవర్ ఆఫ్ పిరమిడ్స్ అని చెప్పేసి. అందులో చదివితే 1982 మాట ఇది. ఆ పుస్తకం చదివాను. మనం తెలుసుకోవాలి కదా ఏ పుస్తకంలో ఏముందో, ఏ పుట్టలో ఏ పాము ఉందో. ఏ పుట్టలో ఏ పామైనా ఉంటుంది. చిన్న పుట్టలో పెద్ద పాము ఉండొచ్చు, పెద్ద పుట్టలో చిన్న పాము ఉండొచ్చు, కానీ పాములు లేని పుట్టలు కూడా ఉండొచ్చు. కనుక ఏ పుస్తకంలో ఏముందో అని చెప్పి చదువుతాం. మనం చదివినప్పుడు పిరమిడ్లో ఎంతో శక్తి ఉందని తెలిసింది నాకు. ఆ పిరమిడ్ మనం చేసుకోవచ్చు అని తెలిసింది. కర్నూలులో ఉద్యోగం చేస్తున్నప్పుడు 1982లో మా కార్పెంటర్ని పిలిచాను. నాయన ఈ కొలతలతో నువ్వు పిరమిడ్ చేసిస్తావా అంటే చేసిస్తాను స్వామీజీ అన్నాడు. వాడికి ఏమో చేసిస్తాడు, యాంగిల్ ఇస్తే వాడు చేసేస్తాడు. వాడు కార్డ్బోర్డ్తో 2 పిరమిడ్ తయారు చేశాడు, చిన్న పిరమిడ్లు. ఒక పిరమిడ్లో టమాటో పెట్టాను, ఒక పిరమిడ్ బయట టమాటో పెట్టాను. చూశాను ఏమవుతుందని చెప్పేసి 4-5 రోజులు చూశాను. తర్వాత ఇంకా ఉండబట్టలేక ఆ పిరమిడ్లో ఉన్న టమాటాని చూశాను. అది హాయిగా ఫ్రెష్గా ఉంది. బయట ఉన్నది కుళ్ళిపోయింది. మరి పిరమిడ్ లోపల ఉన్న టమాటా హాయిగా ఉండడం ఏమిటి, పిరమిడ్ బయట పెట్టిన టమాటా కుళ్ళిపోవడం ఏమిటి? అలాగే వంకాయ పెట్టాను, అదే రిజల్ట్. అంతే నా పుస్తకంలో నేను ఏమేమి చదివాను అవన్నీ కూడా నేను చేశాను కర్నూలులో కూర్చొని 1982లో 83లో. అది సైన్సు. అక్కడి నుంచి పుట్టింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. 1990లో బీవీ రెడ్డి గారు కలిసినప్పుడు ఆయన మా ఇంటికి వచ్చి ధ్యానం చేశాడు. తర్వాత రోజు నాకు ఫోన్ చేసి నన్ను ఆయన దగ్గర పిలుచుకున్నాడు బీవీ రెడ్డి గారు. ఇదే 1990 మాట. ఆయన ఒక థియేటర్ ఉంది, ఆ థియేటర్కి వెళ్ళాను, పొద్దున్న వెళ్ళాను. ఏంటి స్వామీజీ నన్ను పిలిచారంటే, నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చాను, ధ్యానం చేశాను, నాకు ఎంతో అనుభవం వచ్చింది, నాకు చాలా బాగుంది, నా ఇంత భూమి అంతా ఉంది, మీ ఇంటికి వచ్చే వాళ్ళు ఇక్కడ ఒక ధ్యాన కేంద్రం కట్టిద్దాము, మీ అనుమతి ఉంటే అని అన్నాడు ఆయన. 1990లో బీవీ రెడ్డి గారు. ఆయనకి గొప్ప నమస్కారాలు. స్వామీజీ ధ్యానం చేసుకోవడానికి మా ఇంట్లో నాకు పెద్ద హాల్ ఉంది, మీరు నాకు ఏదైనా ఇవ్వదలుచుకుంటే నాకేమో ఇంకో హాల్ అక్కర్లేదు, నాకు ఏదైనా ఇవ్వదలుచుకుంటే మీరు పిరమిడ్ ఇవ్వండి అని చెప్పాను. ఆయన అడిగాడు పిరమిడ్ అంటే ఏంటి, ఆయన ఎప్పుడు వినలేదు ఆయన. అప్పుడు నేనేం చేశాను, నా దగ్గర ఉన్న పుస్తకాన్ని ఆయనకి ఇచ్చాను. బాబు మీరు చదవండి పుస్తకాన్ని, మీకు బాగా ఉంటే మీరు నాకు పిరమిడ్ ఇవ్వండి అని చెప్పాను. ఆయన పుస్తకం చదివి ఆయన నిశ్చయించుకున్నాడు, నాకు పిరమిడ్ ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు ఆయన. ఆయన తన ఇంజనీర్ని పిలిపించి ఈ కొలతలతో ఈ అబ్బాయికి పిరమిడ్ కట్టించింది ఆయన అన్నాడు. అక్కడ కర్నూలు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం వచ్చింది. 1990లో 91లో తయారైంది. 92లో కల్లా నేను ఉద్యోగం మానేసి నేను ఈ విధానం చేపట్టాను. నేనేం రామ మందిరం కోరుకోలేదు, కృష్ణ మందిరం కోరుకోలేదు, నేను ఒక పిరమిడ్ కోరుకున్నాను ఆ బీవీ రెడ్డి గారి దగ్గర. నాకు ఆయన ఇచ్చాడు ఆయన. నేను ఏది కోరుకుంటే అదే నాకు వస్తుంది కదా. ఆ మొట్టమొదటి పిరమిడ్ వచ్చింది, ఆ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రము. ఆ మొట్టమొదటి పిరమిడ్ ధ్యాన కేంద్రం బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంతా రుణపడి ఉంటుంది, ఎందుకంటే అది ఆది ధ్యాన కేంద్రం. శ్రీ బీవీ రెడ్డి గారికి శతకోటి నమస్కారాలు, ప్రణామాలు. బ్రహ్మర్షి బీవీ రెడ్డి గారికి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆయనతోనే ఆవిర్భవించింది. మొట్టమొదటి పిరమిడ్ వచ్చింది. పిరమిడ్ దేనికి సంకేతము? శాస్త్రీయ దృక్పథానికి సంకేతము. అది మతానికి సంకేతం కాదు. ఒక మందిరం, ఒక మస్జిద్, ఒక చర్చ్ మతానికి సంకేతము, కానీ పిరమిడ్ అనేది శాస్త్రీయ దృక్పథానికి సంకేతము, శక్తికి సంకేతము, ఎనర్జీకి సంకేతము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పిరమిడ్ నుంచి ఆధారపడింది, శాస్త్రీయ దృక్పథం నుంచి ఆధారపడింది. ఈజిప్ట్లో మహా పిరమిడ్లు కట్టారు వాళ్ళు. అంత కట్టడం ఇప్పటికీ కూడా ఎవరికి సాధ్యం కాదు. అంత టెక్నాలజీ ఎలా వచ్చిందో, అది ఎలా వచ్చింది? అది పై లోకానికి, నక్షత్ర లోకానికి వచ్చిన వాళ్ళు తమ ఆత్మశక్తితో, ధ్యాన శక్తితో పెద్ద పెద్ద రాడని తమ మనసు ద్వారా కోసి దాన్ని పైకెత్తి, మనసు ద్వారా పెట్టారు వాళ్ళు. అంతేకాని చేతులతో పెట్టింది కాదు. అది చేతులతో పెట్టిందో అని చెప్పేసి హిస్టరీ బుక్స్లో ఉంటుంది, కానీ ఎవరు చేతులతో పెట్టింది కాదు. అది చేతులతో ఎవడు అలా పెట్టలేడు. చేతులతో పెట్టగలిగిన శక్తి, టెక్నాలజీ ఇప్పుడు కూడా ఇంకా అప్పుడేలా వస్తుంది. కానీ వాళ్ళ మనోశక్తితో ఆ రాళ్ళని తీసుకొచ్చి, రాళ్ళని కోసి మనోశక్తితో రాళ్ళని పేర్చారు ఆ మహాపిరమిడ్లను. ఆ పిరమిడ్ దేనికి సంకేతం అంటే మనోశక్తికి సంకేతము, ధ్యానానికి సంకేతము, ఆత్మజ్ఞానానికి సంకేతము. ఏ మనోశక్తితో అయితే హనుమంతుడు ఎగిరి వెళ్ళి సంజీవుని పర్వతాన్ని తీసుకొచ్చాడో ఆ మనోశక్తి అన్నమాట.
ఒక హనుమంతుడు ఎగరగలిగితే ఎవరైనా ఎగరగలరు. మిదారెప మళ్ళీ చూపించాడు, తాను కూడా ఎగరగలడు అని చూపించాడు మిదారెప. ఒక పని చేసినవాడు ప్రపంచంతో చేయగలదు. అదే శాస్త్రీయ దృక్పథము. ఒక యేసు ప్రభువుకి అంతటి జ్ఞానం వస్తే ఎవరైనా అంతటి జ్ఞానం సంపాదించుకోగలరు. ఒక తడవటి రాజ్యలక్ష్మి 80% కాలిపోయి మళ్ళీ బతికి ఉంటే, ఇంత ప్రచారం చేస్తుంటే ఎవరైనా చేయగలరు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కథా వస్తువు శాస్త్రీయ దృక్పథం అన్నది ఎంత ఇంపార్టెంటో నా జీవితం అంతా నా శాస్త్రీయ దృక్పథం కోసం నేను అంకితం చేశాను. నేను నోరు విప్పితే శాస్త్రీయ దృక్పథం గురించే మాట్లాడతాను, లేకపోతే అసలు మాట్లాడను. పనికొచ్చే వాళ్ళతో మాట్లాడతాను, పనికిరాని వాళ్ళతో అసలు మాట్లాడను. నాకు వాళ్ళతో సంబంధం మీద నా అక్కగారైనా, నా అన్నగారైనా, నా తండ్రి గారైనా, నా తల్లి గారైనా. నా తోటి శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్లే నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా సిస్టర్సు, నా తల్లిదండ్రులు. నాకు లక్షల మంది నా తోటి వాళ్ళు నాకు దొరికారు, లక్షల మంది పిల్లల మాస్టర్స్. నా కుటుంబం నాకు దొరికింది. కృష్ణుడికి విదురుడు దొరికాడు, దుర్యోధనుడు దొరకడు. కృష్ణుడు ఇప్పుడు విదురుడి దగ్గరే ఉంటాడు, దుర్యోధను దగ్గర ఉండడు. వాడు మహారాజు అయినా సరే, విదురుడు ఉద్యోగి అయినా సరే, చిరు ఉద్యోగి అయినా సరే, కృష్ణుడు చిరు ఉద్యోగి దగ్గర ఉంటాడు. కానీ దుర్యోధనుడు రాజకుమార్ దగ్గర ఉండడు, అసత్యం దగ్గర ఉండడు. ఎక్కడైతే ఆధ్యాత్మిక దృక్పథం లేదో, శాస్త్రీయ దృక్పథం లేదో అక్కడ ఉండడు. ఎలా ఉంటాడు? కుచేలుడితో ఉంటాడు, విదురుడితో ఉంటాడు, ఉద్ధవుడితో ఉంటాడు. ఏ గూటి పక్షులు ఆ గూటికే వస్తాయి. ఈ గూడి పేరు శాస్త్రీయ దృక్పథం అనే గూడు. అలాంటి పక్షులే అందరూ నా దగ్గర వచ్చి చేరుతారు. డాక్టర్ న్యూటన్ లాంటి వాళ్ళు, ఒక సాయి కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, ఒక శివప్రసాద్ లాంటి వాళ్ళు, ఒక శ్రేయన్ జాగా లాంటి వాళ్ళు, లక్షల మంది పేర్లు నేను చెప్పగలను. మై డియర్ ఫ్రెండ్స్, నా తోటి శాస్త్రీయ దృక్పథం ఉన్న వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. ఎంత గొప్పవాళ్ళు శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు. ప్రతి ఆత్మ కొన్ని జన్మల తర్వాత శాస్త్రీయ దృక్పథంకి రావాల్సిందే. రాకుండా ఎలా ఉంటారు? ఎన్ని జన్మలు అశాస్త్రీయ దృక్పథంతో ఉంటారు. మళ్ళీ జన్మలెత్తి శాస్త్రీయ దృక్పథం రావాల్సిందే. మా నాన్నగారు, మా పెద్దన్నగారు అందరూ మళ్ళీ జన్మలెత్తి శాస్త్రీయ దృక్పథంకు రావాల్సిన వాళ్లే. ఎవరైతే శాస్త్రీయ దృక్పథం లేదో వాళ్ళ జన్మ వచ్చేస్తారో వాళ్ళ జన్మ ధన్యమైపోయినట్లు లెక్క, వాళ్ళు మాధవులు అయినట్లు లెక్క. శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళు మానవులుగానే పుడుతుంటారు. శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు అచిర కాలంలో మాధవులుగా తయారైపోతారు. మళ్ళీ వాళ్ళు పుట్టరు. మానవులు పుడుతూ ఉంటారు, మాధవులు పుట్టరు. పుట్టకుండా పైలోకాల్లో ఉండి ఈ సృష్టిని అంతా పరిరక్షిస్తుంటారు, పర్యవేక్షణ చేస్తూ ఉంటారు, యాజమాన్యం చేస్తూ ఉంటారు. ఎవరు అంటే మాధవులు. మాధవుడికి తేడా ఏమిటి అంటే, మానవుడు శాస్త్రీయ దృక్పథం లేనివాడు, మాధవుడు శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు ప్రతి దాంట్లోనూ. మానవుడు అన్న పదము మనస్సు నుంచి వచ్చింది, మాధవుడు అన్న పదం ధీ నుంచి వచ్చింది. ఆ ధీ నుంచి వచ్చిందే ధ్యానము. ధీ అంటే ఆ సైంటిఫిక్ స్పిరిట్, సైంటిఫిక్ టెంపర్మెంట్, దాన్ని ధీ అంటారు. ధ్యానం అంటే సైంటిఫిక్ రీసెర్చ్, శాస్త్రీయ దృక్పథం. ధ్యాని, ధీమంతుడు, ధీశాలి. బలశాలి కాదు, ధీశాలి. కండలు పెరిగితే బలశాలి, నీ ఇంటెలిజెన్స్ పెరిగితే, నీ యొక్క సైంటిఫిక్ స్పిరిట్స్ పెరిగితే వాడు ధీశాలి అవుతాడు. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధీ నుంచి వస్తుంది. భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ధీ లేకపోవడం నుంచి వస్తుంది.
మానవుడు మాధవుడు, ఆ నా తీసేసి ధా పెడితే మాధవుడు అవుతాడు. మన్ మనస్సు, మనస్సు నుంచి మ్యాన్ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. సంస్కృతంలో మన్ మనహ, హిందీలో మన్, తెలుగులో మనస్సు, కన్నడలో మన, మ్యాన్ ఇంగ్లీష్లో మ్యాన్, అంతే ఒకటే ధాతువు నుంచి వచ్చాయి. ఈ మనస్సులో ఉండేవాడే మానవుడు, మనసులోంచి బయటికి దాటి ధీలో వచ్చేవాడే, ప్రవేశించేవాడే, సైంటిఫిక్ స్పిరిట్లో ప్రవేశించేవాడే మాధవుడు. పిరమిడ్ స్పిరిచువల్ సెటిల్మెంట్ మహామహా మాధవులకు నిలయము. ఆ ధీ ఉన్నవాడే మేధావి. మేధావి అని ఎవరిని అంటాం మనం? ఆ శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడిని అంటాం మేధావి అని చెప్పేసి. శాస్త్రీయ దృక్పథం లేనివాడిని ఏమంటాం? వాడు మేధావి కాడే, వాడు మూర్ఖుడు. వాడు పశ్యన్నపి చిన్న పశ్యతి మూఢవు, హృదయ నిమిత్తం బహుకృత వేష. ఈ శాస్త్రీయ దృక్పథం లేనివాడు అందరి గురించి చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష, పశ్యన్నపి చిన్న పశ్యతి మూఢో హృదయ నిమిత్తం బహుకృత వేష. ఆదిశంకరాచార్యుల వారు తన శరీరాన్ని పక్కన పెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళాడు, రాజుగారి శరీరంలో వెళ్ళాడు. ఈ కథ నిజమా కాదా? ఇది కథ కాదు, నిజమైనది. ఆ రాజుగారి శరీరంలో ఎన్నో విషయాలు తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ తన శరీరంలో దూరాడు, పరకాయ ప్రవేశం చేశాడు. ఇది ఈ సైంటిస్ట్ ఏమైనా నమ్ముతారా? ఆయన చేసి సాధించాడు, చూపించాడు, తన జీవితాన్ని చూపించాడు ఆదిశంకరాచార్యుల వారు. కానీ మనం నమ్మమే. మనం గొప్ప సైంటిస్టం కదా, డాక్టర్లం కదా. పరకాయ ప్రవేశం ఏంటి? పిచ్చే వెర్రా. కానీ పిచ్చి కాదు, వెర్రి కాదు, అది సత్యము, పరకాయ ప్రవేశము. ఉన్న కాయాన్ని వదిలిపెట్టేసి వేరే కాయంలో ప్రవేశించాడు ఆయన. ఆదిశంకరాచార్యుల వారి కథ అందరికీ తెలుసు. తెలిసినా కూడా వాడు ఆదిశంకరాచార్యుల వారు కాడు. ఎందుకంటే శాస్త్రీయ దృక్పథం లేదు. ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలిపెట్టేస్తారు శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళు. శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు ఈ చెవిలోకి చూస్తే దాని వెంటనే పట్టుకుంటారు, పట్టుకుని అది అలా అవుతారు. ఈ చెవిలోంచి విని ఆ చెవిలోంచి వదిలిపెట్టేసేవాడు శాస్త్రీయ దృక్పథం లేనివాడు. ఈ చెవిలో విన్నప్పుడు దాన్ని అధ్యయనం చేసి దాన్ని పరిశోధించి దాని సత్యాన్ని తెలుసుకున్నవాడే శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు. ధ్యానానికి వచ్చిన వాళ్ళంతా శాస్త్రీయ దృక్పథంలో ఉన్నవాళ్ళు. శాస్త్రీయ దృక్పథం లేకపోతే ఎవరు ధ్యానానికి లోపలికి రాడు. మా అమ్మగారు ధ్యానంలోకి వచ్చింది, మా నాన్నగారు రాలేదు. మా అమ్మగారికి శాస్త్రీయ దృక్పథం ఉంది, మా నాన్నగారికి శాస్త్రీయ దృక్పథం లేదు. మా పెద్దన్నగారికి శాస్త్రీయ దృక్పథం లేదు, వాడు రాలేదు. మా చిన్నక్క శాస్త్రీయ దృక్పథం ఉంది, ఆవిడ వచ్చింది. ఇది మా కుటుంబ కథ. కాసేపు మనం అందరం ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానులం అవుదాము, మేధావులం అవుదాము, మాధవులం అవుదాం. దీన్ని సంపాదించుకుందాం. శ్వాస మీద ధ్యాస, ఎవరో ఒకటి తెరవద్దు. ప్రతి మానవుడు కొన్ని జన్మల తర్వాత మాధవుడికి అయి తీరవస్తుంది, అయి తీరుతాడు. కొన్ని జన్మల వ్యత్యాసం ఉంటుంది అంతే, అదో వ్యత్యాసమే కాదు. అది పైలోకం చూస్తే ఈ జీవితం క్షణభంగురం. కొద్ది క్షణాల వ్యత్యాసమే ఉందన్నమాట మానవుడు మాధవుడు కావడానికి. ఎందుకంటే ప్రతి జీవితం ఒక క్షణమే, క్షణభంగురం. జీవితం క్షణభంగురం. కొన్ని క్షణాలు లేట్ అయితే అది ఆలస్యం కానే కాదు. అది మనం టిఫిన్ 8 గంటలు తింటే ఏమిటి, 8 గంటలు 2 నిమిషాలకు తింటే ఏమిటి, రెండు ఒకటే కదా. అలాగే ఏ జీవితంలో వచ్చినా కూడా ఆ జీవితం ధన్యమైనట్టే లెక్క. కనుక మానవులందరూ మాధవులు అయి తీరుతారు. శాస్త్రీయ దృక్పథం లేని పడితే శాస్త్రీయ అయి తీరుతారు. కొన్ని జన్మల కొన్ని క్షణాలు వ్యత్యాసమే. ప్రతి పిల్లవాడు పెద్దవాడు అవుతాడు. ప్రతి మానవుడు మాధవుడు అయి తీరుతాడు. తీరుతున్నాడు. అలా జరుగుతోంది. ధ్యానంలో రాకముందు మానవుడు, ధ్యానంలో వచ్చిన తర్వాత మాధవుడు. ధ్యానంలో రాకముందు మూఢుడు, ధ్యానంలో వచ్చిన తర్వాత మేధావి. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం.
మేధావి అవుదాం, మాధవులం అవుదాం. ఎవరూ కళ్ళు తెరవరాదు. మాధవుడు కావాలంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో కళ్ళు రెండు మూసుకోవాలి, రెండోదేమో శ్వాస మీద ధ్యాస ఉంచాలి. రెండు విషయాలు మాధవుడిగా మారడానికి. 3 గంటల సేపు కళ్ళు తెరవకూడదు. 3 గంటల సేపు శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అయిపోయింది, వాడు మానవుడు కాస్త కథం అయిపోయి మాధవుడిగా ఉద్భవిస్తాడు. కేవలం 3 గంటలు కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచితే ప్రతి మానవుడు మాధవుడిగా అయిపోతాడు. ఎంత సులభమో చూడండి. మన ఇంట్లో మనం కూర్చుని మన కళ్ళు రెండు మూసేసుకుని మన శ్వాసతో మనం కూడి ఉండాలి. మన మానవత్వం పోయి మనకి మాధవత్వం వస్తుంది, మన మూఢత్వం పోయి మన మేధావితత్వం వస్తుంది. మానవుడు అంటే ఆధ్యాత్మిక దృక్పథం, శాస్త్రీయ దృక్పథం లేనివాడు. మాధవుడు అంటే శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్ ఉన్నవాడు. అంతే తేడా, అంతకన్నా ఏమీ తేడా లేదు. గుడ్డిగా నమ్మేవాడు మానవుడు, శాస్త్రీయ పరిశోధన చేసి తెలుసుకున్నవాడు మాధవుడు. ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. శాస్త్రీయ దృక్పథం ఉన్న వాళ్ళందరూ ఒక గూడికి వస్తారు. ఏ గూడి అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, PSSM. ఒక జాతి పక్షులన్నీ ఒక దగ్గర చేరుతాయి.
ఇంకొక 5 నిమిషాలు. ససేమిరా కళ్ళు తెరవరాదు. మనం ధ్యానులం కావాలి కదా, మన ధీమంతులం కావాలి కదా, మన ధీశాలులం కావాలి కదా, మన మాధవులం కావాలి కదా, మన బుద్ధుళ్ళం కావాలి కదా. పాలు పెరుగు కావాలి కదా, పాలు పాలుగానే ఉండిపోకూడదు కదా, పెరుగు కావాలి కదా. మానవుడిగా ఉండిపోకూడదు, మాధవుడిగా కావాలి కదా. ధ్యానం అనే తోడు వేస్తే మాధవుడిగా అయిపోతాడు, ఆ తోడు ఉండాలి కదా. సజ్జన సంగతి అనే తోడుని కోరుకోవాలి, స్వాధ్యాయం అనే తోడుని కోరుకోవాలి, ధ్యానం అనే తోడుని కోరుకుంటే, శ్వాస మీద ధ్యాస అనే తోడు కోరుకుంటే అన్ని పాలన్నీ కూడా పెరుగు అయిపోతాయి. మానవులందరూ మాధవులు అయిపోతారు నిశ్చితంగా. ఇదంతా శాస్త్రం. మూడు గంటల సేపు కళ్ళు తెరవకూడదు, శ్వాస మీద ధ్యాస. ఎవరింట్లో వాళ్ళు కూర్చుని రాత్రి ధ్యానం అభ్యాసం చేసుకోవాలి, పొద్దున్న ధర్మం అభ్యాసం చేసుకోవాలి. ఆఖరి 1 నిమిషం శ్వాస మీద ధ్యాస. శాస్త్రీయ దృక్పథం. ధ్యానం ద్వారా ప్రతి మానవుడు ఒకనొక మాధవుడు అయినట్టు, ఇంతవరకు అయినట్టు మనం కూడా అవ్వాలి. భవిష్యత్తులో భూమండలం అంతా మాధవులే ఉంటారు, ఒక్కడు కూడా మానవుడు ఉండడు. అందరూ మాధవులుగా తయారవుతారు. అందుకోసమే ప్రయాసపడుతోంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. మానవులందరూ మాధవులు అవుదురుగాక, అయితీరుదురుగాక, అయితారు గాక. ఆఖరి 30 సెకండ్లు, 20 సెకండ్లు, 10 సెకండ్లు, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 చేతులను 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 క్షణాలు. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసేసుకుని 2 తెరుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారాలు, ప్రణామాలు.